ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. వైద్య విధానంలో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకోవాలని అరవింద సూపర్ స్పెషాలిటీ వైద్యుడు మందలపు నరేంద్రబాబు డాక్టర్ బామతేజ పేర్కొన్నారు. ఒంగోలులోని కేబీ సమావేశపు హాల్లో ఆదివారం సీఎంఈ ద్వితీయ సమావేశం జరిగింది. ఒలింపస్ అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఈ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ ట్రబుల్ సమస్య అధికంగా వస్తుందని, అది అనేక రూపాల్లో కనిపిస్తుందన్నారు. అందుకోసం ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, బ్రాంకోస్కోపీ ద్వారా కనిపిస్తుందన్నారు. వైద్య విధానంలో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు నాయుడు, డాక్టర్ హరిబాబు, హైకోర్టు న్యాయవాది ఏడుకొండలు, కామేపల్లి సీతారామయ్య, కమలహాసన్, పలువురు వైద్యులు పాల్గొన్నారు. Small equipment, but it is serving all the purpose. I would like to ask Dr. Passer if he can add anything, if not for supraclotic airway device. And depending upon the case, if it is complete obstruction or ball valve, we left with very few chances. Yes, sir. Even standby ECMO also will be helpful when you are complete. But that also initiating standby. Patient is completely going into cardiac arrest. Yes, sir. In retrieval of foreign bodies, I haven't done any one lung ventilation, like cutting off the layers of the space in the airway will allow it for the bronchoscopist to manipulate. It will be okay. One lung ventilation is a risky method. Sir. If that is having a ball valve Sir, yes. then you can ventilate the functioning lung. Yes. You will have some space. Yes. And then I can go for a rescue. Rigid bronchoscope is more commonly used in adults. In my experience, we are using it more because the evolving airway edema. Practically, I don't think double eventual will be built in. There in Also, space we usually share the edema doesn't go out of control. And now he is maintaining his saturation and everything. If you can't remove, please do some anti-edema measures. It will be okay. It will occupy a lot of space. Then initiate. What is any role of cutting off the oxygenation to right side if the body is? మందలపు నరేంద్రబాబు అండి. ఇవాళ December 7th, 2025 సండే మనం ఇక్కడ కేబీ రెస్టారెంట్లో మనం ఒక సిఎంఈ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ అరేంజ్ అయి ఉన్నాము. అరవింద్ సూపర్ స్పెషాలిటీ తరఫున ఐఎంఏ గారి సహకారంతో మనం ఒక సెకండ్ సిఎంఈ చేస్తున్నాం. ఈ సిఎంఈ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అండ్ ఇది ఏంటి అంటే యంగ్ మైండ్స్, అంటే యంగ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్కి ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఒలింపస్ అనే ఒక ఎండోస్కోపిక్ టీమ్ తోటి ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి చేయగలుగుతున్నాం. అండ్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా, ప్రతి ఒక్క సెషన్ కూడా కేస్ బేస్డ్ సినారియోస్ తోటి, అంటే డే టు డే ప్రాక్టీస్లో వాట్ ఆల్ డాక్టర్స్ ఆర్ ఫేసింగ్, డిఫరెంట్ కేసెస్లో ఎలా వీ హ్యావ్ ట్యాకిల్డ్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఎలా మనం పేషెంట్ని సేవ్ చేయగలిగాం అనే దానిలో మనం అవన్నీ చేసుకొని మనం ఒక సిఎంఈ ఒకటి చేస్తున్నాము. వీటితో పాటుగా ఇవాళ ప్రోగ్రామ్ హైలైట్ ఇంకొకటి ఏంటి అంటే హైకోర్టు చీఫ్ జడ్జ్ డాక్టర్ దిరిసెల ఏడుకొండల గారు కూడా మనతో పాటు ఉన్నారు. హౌ ఏ క్లినిషియన్, అంటే ఒక డాక్టర్కి డే టు డే ప్రాక్టీస్లో ఏ మెడికో లీగల్ ఆస్పెక్ట్స్ రావచ్చు అనే దానిలో ఇప్పుడు డిస్కషన్ జరగబోతూ ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ కుడ్ ఏబుల్ టు కండక్ట్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్ లాగా మన డిఎంహెచ్ఓ గారు వెంకటేశ్వర్లు గారు ఎనస్థెటిస్ట్ వచ్చున్నారు. వారితో పాటుగా దిరిసెల ఏడుకొండలు గారు చీఫ్ జడ్జ్ అండ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అట్ హైకోర్ట్, తర్వాత ఐఎంఏ
మెయిన్ టీమ్ మెంబర్స్లో డాక్టర్ వీరయ్ చౌదరి గారు, మణిబాబు, జాలాది మణిబాబు గారు, అండ్ న్యూలీ ఫార్మ్డ్ ఐఎన్ఏ బాడీ మన కొత్తగా ఎలక్ట్ అయిన డాక్టర్ అడుసుమల్లి నాగయ్యనాయుడు గారు, కొరపాటి సుధాకర్ సార్ అండ్ ఆనంద్ గారు, వీళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారు. లైక్ సార్ తన బిజీ షెడ్యూల్లో కూడా ఒక హోల్ డే మన కోసం అలాట్ చేసి మనతో పాటు ఉన్నారు. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ హిమ్ హియర్.